హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వన్ప్లస్ ఎల్ఈడి టీవీ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. వన్ప్లస్ ఎల్ఈడి 32 ఇంచెస్ టీవీ. ఇది మొత్తం దీని మోడల్ నెంబర్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. వన్ప్లస్ సిరీస్ 32 ఇంచెస్ Y1 సిరీస్ వన్ప్లస్ కంపెనీకి సంబంధించింది. 32 ఇంచెస్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, HDMI ఇవన్నీ దీంట్లో ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగానే అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం ఏమేమి వచ్చినాయో. వాల్ మౌంట్ అయితే రాదనుకుంటా, వన్ప్లస్ కంపెనీ నుండి అయితే వాల్ మౌంట్ అయితే రాదు. ఇన్స్ట్రక్షన్ మన కింద స్టాండ్ పెట్టుకోవడానికి అయితే 2 కాళ్ళు అయితే వచ్చాయి. టీవీ ఫిట్ చేసుకొని టేబుల్ మీద పెట్టుకోవచ్చు. దీని థర్మోకోల్ షీట్ తీసేసి చూద్దాం టీవీ ఎట్లుందో. ఎంఐ టీవీ తీరే ఉంటుందని అయితే నేను అయితే అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, టీవీ అయితే మనకైతే ఈ విధంగా ఉంది. మొత్తం అయితే మనం కవర్ తీసి అయితే చూద్దాం. దీంట్లో రిమోట్ వచ్చాయి, రిమోట్తో బ్యాటరీస్ వచ్చాయి. అలాగే మనం స్టాండ్ మీద స్టాండ్ మీద పెట్టుకోవడానికి లెగ్స్ ఫిట్ చేయడానికి స్క్రూ కూడా వచ్చాయి అందులోనే. మన టీవీ అయితే కవర్ తీసేసి చూద్దాం. 3 స్టార్ రేటింగే టీవీ అయితే. పవర్ కన్జ్యూమ్ అయితే 3 స్టార్. మన ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. ముంగట వన్ప్లస్ అనే బ్రాండ్ లోగో ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకైతే నార్మల్ అన్ని టీవీలకు ఉండే విధంగానే అయితే ఉంది. కాకపోతే కొద్దిగా సన్నం అయితే ఉంది. USB 1, RF మనకు డిష్, HDMI 1, HDMI 2 పోర్ట్స్, ఈథర్నెట్, USB 2 ఉంది. మనకు వీడియో లేకపోతే ఆడియో ఇన్పుట్ ఇవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆప్టికల్ అదొకటి ఉంది. టీవీ అయితే వాల్ మౌంట్ అయితే చేసాం. ఇప్పుడు మనం అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. నేను వాల్ మౌంట్ వీడియో అయితే ఏం తీయలేదు, డైరెక్ట్ అయితే వాల్ మౌంట్ అయితే చేసాం. వన్ప్లస్ లోగో అయితే వచ్చింది. మనం డిస్ప్లే క్వాలిటీ ఉండే, అలాగే సౌండ్ క్వాలిటీ డాల్బీ అట్మాస్ఫియర్ అన్నారు. అంటే టీవీలలో అంత డాల్బీ రాకపోవచ్చు కానీ అట్లా మెన్షన్ అయితే చేశారు. చూద్దాం ఎలా వస్తుందో. మనకు సేమ్ ఎంఐ టీవీ ఆన్ అయినట్టే ఆన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ సేమ్ అంతా ఆండ్రాయిడ్ టీవీ అనమాట. బ్లూటూత్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అన్ని స్కిప్ చేసుకుంటూ పోవడమే, మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అన్ని స్కిప్ చేస్తే అయిపోతుంది. ఇంగ్లీష్ స్కిప్. మనకు అవసరం ఉంటే అవి ఆన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. వైఫై కనెక్షన్ అడుగుతుంది, ఇప్పుడు మనకు అవసరం లేదు. యాక్సెప్ట్. గూగుల్కి సంబంధించినవన్నీ అయితే లొకేషన్ అవసరం లేదు. టీవీకి మనకు లొకేషన్ అవసరం లేదు. హెల్ప్ ఇన్ఫో ఆండ్రాయిడ్ ఆట ఇది కూడా అన్ని. ఇండియా కంట్రీ. LCO స్విచ్ మనకు అవసరం లేదు, ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసి అయితే పెడుతున్నా. డిఫాల్ట్ పెట్టాను. పాస్వర్డ్ ఏదైనా ఒకటి సెట్ చేసుకోమంటుంది. 4 అంకెలు ఏదో ఒకటి సెట్ చేసుకుంటే అయిపోతుంది. మనకి ఇష్టం ఉన్న 4 అంకెలు సెట్ చేసుకుంటే అయిపోతుంది. చూసాను 1223 అయితే నేను పాస్వర్డ్ అయితే పెట్టాను. మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. హోమ్ స్క్రీన్, సెలెక్ట్ హోమ్ మోడ్, ఎస్. ఆఫ్ చేశాను. టర్న్ మోడ్. నాకు యాంటీనా ఉంది కాబట్టి యాంటీనా పెట్టుకుంటాను. స్కాన్ అవసరం లేదు. ఇప్పుడు స్కిప్ స్కాన్ చేద్దాం. ఫినిష్. లాస్ట్ యాక్సెప్ట్ వస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు హోమ్ స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది. చూడండి, మనకు అన్ని టీవీలకు ఎంఐ టీవీలకు వచ్చిన విధంగానే అయితే హోమ్ స్క్రీన్ అయితే అన్ని యాప్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ అయితే యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే వైఫై కనెక్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ ఉంది కదా, ఈ వైఫై అయితే కనెక్ట్ చేస్తున్నాం. వైఫై కనెక్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్.
సక్సెస్ఫుల్లీ యాక్సెప్ట్ అవుతుంది, అయిపోతుంది. మనం ఇందులో ఇక మన ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాట్‌స్టార్ కానీ అమెజాన్ ప్రైమ్ ఏవైనా లాగిన్ కావచ్చు. ముందుగా యూట్యూబ్ అయితే ఆన్ చేద్దాం. యూట్యూబ్ కూడా లాగిన్ అడుగుతుంది అనుకుంటున్నా. డైరెక్ట్ ఆన్ అవుతుంది నాకు తెలిసి అయితే. అన్ని టీవీలో అయితే డైరెక్ట్ ఆన్ అవుతుంది. చూడండి మనకు స్క్రీన్ అయితే యూట్యూబ్ స్క్రీన్ అయితే వచ్చింది. అన్ని వీడియోస్ అవి వచ్చాయి. మనం ఏదైనా ఒక పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అదైతే చూద్దాం. ఏదైనా ఒక సాంగ్ పెట్టేది పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. చూడండి ఇక్కడ కూడా యాక్సెప్ట్ అని చేయమని అడుగుతుంది, లాగిన్ కమ్మని అడుగుతుంది. మనం ముందుగానైతే ఏదో ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం. ఫ్రెండ్స్ మనం ముందుగానైతే సౌండ్ క్వాలిటీ అయితే చెక్ చేద్దాం. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం, తర్వాత పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు అనిపించిన ఫుల్ సౌండ్ క్వాలిటీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. మనకేం కాదు, ఒక రూమ్లో చూడడానికైతే హోమ్ థియేటర్ లేకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం పిక్చర్ క్వాలిటీ చూస్తున్నాం, ఏ విధంగా వస్తుందో చూడండి. నేను నార్మల్గా నేచర్ వీడియోస్ అయితే పెట్టాను, ఫుల్ హెచ్డి అయితే పెట్టాను. చూడండి క్వాలిటీ కూడా, పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్గానే అయితే ఉంది. మనకు ఒక చిన్న రూమ్లో అయితే మంచిగానే అయితే సెట్ అవుతుంది, మంచిగానే ఉంటుంది టీవీ అయితే. మన టీవీ కూడా అంత స్లోగానే అయితే ఏం లేదు, ఫాస్ట్గానే పనిచేస్తుంది. చూడండి పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్గానే అయితే ఉంది. ఫుల్ హెచ్డి అయితే పెట్టాను నేను. ఫ్రెండ్స్ చూసారుగా, మనం OnePlus LED టీవీ అయితే ఇన్స్టాల్ చేసి అయితే మనం అయితే పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూసాం. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంది, సౌండ్ క్వాలిటీ కూడా మనకైతే మంచిగానే ఉంది. ఎక్కువ మనకు ఇంకా సౌండ్ కావాలంటే మనం హోమ్ థియేటర్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకైతే చిన్న రూమ్లో అయితే ఆ సౌండ్ అయితే సరిపోతుంది, మనకి ఎక్స్ట్రా సౌండ్ అయితే ఏం అవసరం లేదు. అలాగే దీని ప్రైస్ వచ్చేసి నాకు బాక్స్ మీద అయితే 19,000 అయితే బాక్స్ మీద ఉంది. నేనైతే డైరెక్ట్ ఆన్లైన్లో రేటు చూసి నేను షాప్కి వెళ్ళి అడిగాను, నాకు ఆన్లైన్ రేటుకు ఇచ్చారు. 30,000 అయితే పడింది. ఆన్లైన్లో 12,099 అట్లా ఉంది. మనకి 30,000కి అయితే ఇచ్చారు, 13,000కి అయితే ఇచ్చారు. ప్రైస్ కూడా మనకైతే బయటికి షాపులలోనూ ఆన్లైన్ ప్రైస్కే ఇస్తున్నారు టీవీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని సౌండ్ అవుట్పుట్ అయితే 20 వాట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే దీని ర్యామ్ వచ్చేసి 1 GB ర్యామ్, స్టోరేజ్ వచ్చేసి 8 GB స్టోరేజ్ అయితే ఉంది. స్టోరేజ్ కొద్దిగా ఇంకెక్కువ ఇచ్చి, ర్యామ్ కూడా పెద్ద టీవీలకు అయితే ఎక్కువ ఇస్తారు, కానీ మనకైతే 32 ఇంచెస్ టీవీ కాబట్టి 1 GB ర్యామ్ అయితే ఇవ్వడం జరిగింది. OnePlus నుండి అయితే మనకు బెస్ట్ టీవీ అనుకోవచ్చు. దీని Y1 సిరీస్ అయితే నుండి అయితే వచ్చింది ఈ టీవీ. మనకి ఇలా 42 అట్లా తీసుకుంటే ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉండొచ్చు. నేనైతే దీంట్లో అన్నీ ఉన్నాయి, బ్లూటూత్ కనెక్షన్ ఉంది, వైర్లెస్ డిస్ప్లే, ఇవన్నీ అయితే నేనైతే ఏం చూపించలేదు. యాప్ స్టోర్ అవన్నీ ఉన్నాయి, నేనైతే ఏం చూపించలేదు, ఎందుకంటే అన్ని టీవీలు లాగానే అయితే ఉన్నాయి. అంతకుముందు నేను వీడియోలు అయితే చేశాను, 2-3 టీవీలలో అయితే నేను కనెక్ట్ చేసి అయితే చూపెట్టాను. ఇందులో అది కనెక్ట్ ఎలా చేయాలని ఉంటే ఆ వీడియోలో అయితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈ టీవీలను అయితే ఇక మొత్తానికి అయితే నేను దానికి ఓన్లీ పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ మాత్రమే చూపెట్టాను, నేనైతే ఏం చూపెట్టలేదు. నాకైతే ఈ టీవీ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నచ్చితే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరైతే కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.